హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. అందరికీ కూడా సండే శుభాకాంక్షలు. ఒక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చాను. ఈ వీడియోను ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా చూడండి. మీరు చూస్తున్న ఈ బంగారం వస్తువును రేకు మంగళసూత్రము అని అంటారు. ఈ మోడల్ ఓల్డ్ మోడల్, కానీ ఎప్పటికీ ఎవర్ గ్రీన్ మోడలే. వివాహ సమయంలో పెళ్ళికూతురు యొక్క తాతగారు అనగా పెళ్ళికూతురు యొక్క తల్లి యొక్క తండ్రి గారు తరపు నుంచి ఈ యొక్క రేకు మంగళసూత్రం తయారు చేయించి ఇవ్వడం జరుగుతుంది. ఎప్పటికీ కూడా ఈ ఆనవాయితీ వస్తూనే ఉంది నాకు తెలిసినంత వరకు. ఓల్డ్ జనరేషన్ నుండి ఇప్పటి వరకు దీనిని కేవలం 24 క్యారెట్స్ బిస్కెట్ బంగారంతో తయారు చేస్తారు. ఆడపిల్లవారి తరపు నుంచి ఒక మంగళసూత్రాన్ని, మగ పెళ్లివారి తరపు నుంచి మరొక మంగళసూత్రాన్ని కలిపి మంగళసూత్రాలుగా వివాహ సమయంలో ఉపయోగిస్తారు. వివాహం జరిగే ముహూర్తానికి కొన్ని గంటల ముందు ఈ మంగళసూత్రం తయారు చేసిన విశ్వబ్రాహ్మణుడి ఇంటికి పెళ్లివారు బ్యాండ్ మేళంతో ఆ విశ్వకర్మ ఇంటికి వెళ్ళి అతనికి ఒక పూట బచ్చానికి సరిపడగా బియ్యము, చింతపండు, కొంచెం డబ్బులు ఇచ్చి ఆ మంగళసూత్రాలు తీసుకుని వెళ్ళేవారు. ఇది పూర్వం నుంచి వస్తున్న ఆచారం. అయితే ఈ ఆచారం రాను రాను కనుమరుగైపోతుంది, కనిపించడం లేదు. ఎక్కడో ఒక్కొక్క చోట గ్రామీణ ప్రాంతంలో ఈ ఆచారం కనిపిస్తుంది. వివాహం అనంతరం కొద్ది రోజుల తర్వాత ఈ రెండు సూత్రాలను కలిపి కొత్త మోడల్ మంగళసూత్రాలుగా కొందరు తయారు చేయించుకుంటారు, మరికొందరు తయారు చేయించుకోరు. వాళ్ళ ఇష్టం మీద ఆధారపడి ఉంటుంది. కానీ 99% కొత్త సూత్రాలను తయారు చేయించుకొని మంగళసూత్రాలు వెనక వైపు లక్క వేసి రేకులు పెడతారు. ఈ వీడియో మీకు నచ్చితే ఒక కామెంట్ చేయండి. ఏమైనా తప్పుగా మాట్లాడుంటే నన్ను క్షమించండి. కానీ బాగుందనో బాగోలేదనో లేకపోతే కొత్త విషయాలు తెలుసుకొని ఉంటే కామెంట్ పెట్టవలసిందిగా కోరుతున్నాను. ఈ వీడియో అయితే ఇంతే. థ్యాంక్ యూ.